హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచి కరకరలాడే మురుకులు అన్నమాట. ఎప్పుడు శనగపిండి పుట్నాల పప్పు ఇవి కాకుండా వెరైటీగా ఇట్లా చేసుకుంటే మురుకులు చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఇక్కడ రెండు రకాలుగా అన్నమాట. ఇక్కడ నేను చేసింది సన్నపూస లావు మురుకులు అన్నమాట. చాలా బాగా వచ్చినాయండి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట ఇట్లా చేసుకుంటే. ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మినపప్పు అరకిలో తీసుకున్నానండి. అంటే మనం ఓన్లీ ఒట్టి మినపప్పుతోటే చేస్తున్నాము మురుకులు, చాలా టేస్ట్ ఉంటాయి ఇట్లా కానీ చేసుకుంటే. అరకేజీ మినపప్పుకి కిలో పిండి అన్నమాట. ఇప్పుడు మనం మినపప్పు మంచిగా కడిగి ఒక గంట నానబెట్టి ఈ విధంగా కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్లు వచ్చినాక ఉడికించుకోవాలి. నేను 5 విజిల్లు వచ్చినాక మీకు చూపిస్తున్నా ఉడికినాక. చూసారా, మనకి ఆరిపాను కూడా ఆరిపోయినాయండి. ఇక్కడ చూడండి, ఇట్లాగా మెత్తంగా ఉడకాలన్నమాట. అప్పుడే మనకు బాగుంటుంది ఇట్లా ఉడికితే. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను బియ్యం కిలో పట్టించానండి. ఇది కిలో పిండి అన్నమాట. ఈ కిలో పిండిని మంచిగా జల్లెడ బట్టి తీసుకోవాలి. జల్లెడ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ఏదైతే పిండి కలుపుకుంటామో ఆ బేషన్ తీసుకొని ఈ పిండి అంతా బేషన్లోకి వేసుకోవాలి. వేసుకొని మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు వాము వేసుకోవాలి. వాము ఈ విధంగా మంచిగా చేతితోటి నలిపేసుకోవాలి. అప్పుడు చాలా మంచి టేస్ట్ అనిపించింది. ఇప్పుడు ఇదంతా మంచిగా గెంటితోటి కలపాలి. 1 టీ స్పూన్ తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి. ఇట్లాగా వేడి చేసేసి ముందు స్పూన్ తోటి కలపాలి, ఎందుకంటే వేడిగా ఉండిద్ది కదా, కాలిద్ది. తర్వాతకి మనం చేతితోటి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇట్లాగా రఫ్ చేసుకుంటా కలపాలన్నమాట. ఇట్లా ఉండలు ఉంటాయి కాబట్టి పిండి అంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా కలుపుకున్నాం కదా, మనకు మినపప్పు చల్లారిని. ఇప్పుడు మనం మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం మినపప్పు మిక్సీ పట్టుకున్నది మొత్తం దీంట్లో వేసేయాలి. పిండిలో చూసారా, చేతితో చూపిస్తున్నాను. బాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు మనకు 2 వాయిలు అయిందండి. 2 వాయిలు మనం మిక్సీ పట్టుకొచ్చుకొని ఈ పిండిలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. తర్వాత వాటర్ చూసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మనం ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి ఇట్లా కలుపుకునేటప్పుడే. నేనైతే కారం తక్కువే తీసుకున్నానండి. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువైంది నాకు. నేను ఉప్పు కొంచెం వేసి మొత్తం కలిపాను. మనం నీళ్ళు అయితే గోరువెచ్చని నీళ్ళు చూసి పోసుకోవాలి. చూసి కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని వేసుకొని ఇట్లాగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని ఈ విధంగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా కలపాలన్నమాట. కలిపి మొత్తం ఈ విధంగా మనకి ముద్దకు రావాలి. ఇట్లాగ ఉండాలి మనకి మురుకులకి. చూసారా, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని మనము పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకోవాలి. పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఇక్కడ మనం ప్లేట్ మీద ఒత్తుకుంటున్నాము. మనం ఆయిల్లో ఒత్తుకోవచ్చు, ప్లేట్ మీద ఒత్తుకోవచ్చు. అంటే చేతగాని వాళ్ళు ఇట్లాగా ప్లేట్కి ఆయిల్ పోసి మురుకులు ఒత్తుకోవచ్చు అన్నమాట. ఒత్తుకొని ఒకసారి 4-5 వేసుకోవచ్చు ఆయిల్లో. నేను మీకు అది ఇది 2 చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పూసుకొని గిద్దలకి మన ప్లేట్కి కూడా ఆయిల్ పూసేసుకొని ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ పిండి దీనికి సరిపోయినంత ఈ గొట్టానికి, మురుకులు గొట్టానికి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం ఒత్తుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 చూపించాను చూడండి. ఒకటి లావు గిద్దలది, సన్నది, ఒకటి లావుది. ఇప్పుడు నేనైతే ఫస్ట్ లావు వేస్తున్నాను. ఆ సన్న మురుకులు వచ్చేదైతే సూపీలా డైరెక్ట్ వేసేసాను, కానీ ఇప్పుడైతే లావు మురుకులు వేస్తున్నాను. ఈ విధంగా ప్లేట్లోకి ఒత్తేసుకొని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. అంటే కొంతమంది ఆయిల్లో ఒత్తితే చేతికి సెగ వచ్చిద్ది, కాలిద్దని నేను అనుకున్న వాళ్ళు ఇట్లా ప్లేట్లో ఒత్తుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కిందండి.
ఇప్పుడు మనం ఏదైతే ముందు ప్లేట్లో ఒత్తేసుకున్నామో అవి వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కాలనియాలి. మనకి మురుకులు కాలేది మన ఈ వచ్చే నురుగంతా మొత్తం ఆగిపోయింది చూడండి. అప్పుడు మనకు మురుకులు మంచిగా కాలినట్టు అన్నమాట. మనం వెయ్యంగానే గెంటి పెట్టకూడదు, ఇరిగిపోతాయి. చూసారా, ఇదిగో ఇట్లా వచ్చినప్పుడు మనం రెండో సైడ్కి తిప్పుకోవాలి. రెండో సైడ్కి తిప్పుకొని అన్ని తిరగేసుకొని లో టు మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి. మంట కానీ పెద్దగా ఉందనుకో మనకి ఎర్రగా వచ్చింది, కానీ లోపల మురుకులు మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. అటు కాకుండా లో టు మీడియంలో పెట్టి మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి మంచిగా కాలుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా ఎలా కాలినాయో. ఇప్పుడు ఇవి మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళా ఇప్పుడు ఆయిల్లో ఒత్తుతున్నాను చూడండి. ఇట్లాగా కూడా ఒత్తుకోవచ్చు చేతైన, లేదంటే అటు ప్లేట్లో ఎట్టయినా సరే మీ వీలుని బట్టి మీరు చేసుకోవాలండి. మీకు రెండో వాయి కూడా చూపిస్తున్నాను. మంచిగా కాలినవి. ఈ విధంగానే మనకి ఎంత పిండి మొత్తం పిండి అయిపోయిందాక ఇట్లాగనే మనం కాల్చుకోవాలి. ఈ మురుకులు చేయటం చాలా కష్టం అనుకుంటా, కానీ చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మనకు మురుకులు చేయటం అన్నీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. పిల్లలకి చాలా, పిల్లలే కాదు పెద్దోళ్ళైనా సాయంత్రం పూట అయినా మనం టీ తాగే ముందు ఇలాగా మురుకులు ఇచ్చినా కానీ చాలా బాగా తింటారు. చూసారా ఎట్లా వచ్చినాయి. నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా కాలినాయి. ఈ విధంగా మీరు కూడా ఈ మినపప్పు తోటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయి అనేది మాకు కామెంట్లో పెట్టండి.